సత్యాస్ కిచెన్కి స్వాగతం అండి. మనం ఉక్కించిన చెగుడాలు చేసుకుందామండి. ఇంత మునుపు పెట్టాను, అదో టైప్లో పెట్టాను, ఇప్పుడు టైప్లో పెడుతున్నానండి. ఇదిగోండి, ఈ గ్లాస్తో, ఇది చాలా తక్కువ చిన్న గ్లాస్ అండి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు పిండి చేసుకుందాం మనం. ఇది 2 గ్లాసులు, ఇదొక గ్లాసు, ఇదొక గ్లాసు. అదే గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. కొంచెం ఇందులో ఆయిల్ వేసుకుందాం. గ్యాస్ వెలిగించాను. ఆ కొంచెం ఆయిల్ ఎందుకంటే ఉండ కట్టకుండా అండి, నేను తిప్పగలను ఉండ కట్టకుండా, కానీ ఎవరైనా కొత్తగా చేస్తే వాళ్ళకు ఉండ వస్తే కష్టం అవుతుంది. అందుకని చిన్న ఆయిల్. ఆ 4 గ్లాసుల వాటర్కి 2 గ్లాసుల పిండి, నూలుపప్పు, పెసరపప్పు, ఉప్పు, కారం, జీరా, ఇంగువ. మీకు ఇందులో పిల్లలు, మేము ఇంట్లో ఎవరైనా ఏదైనా ఎక్కువ తినరంటే మీరు తగ్గించుకోవచ్చండి. నేను ఈ రకంగా వేశాను. ఇందులో సాల్ట్ వేసుకుందామండి. ఫస్ట్ సెకండ్ ఇంగువ అండి. ఇంగు వేసాక కొంచెం వేడెక్కాలండి. బాగా వేడెక్కాక ఇది మరుగుతుంది అన్నప్పుడు ఒక్కొక్కటి వేస్తాను. సైడ్లు చిన్నగా మరుగుకొస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కటి వేద్దాం. జీరా, పెసరపప్పు, కారం. ఇప్పుడు నూలుపప్పు వేస్తున్నానండి. నూలుపప్పు లాస్ట్లో వేయాలి, కనిపించదు లేకపోతే. ఇప్పుడు ఈ వాటర్ టేస్ట్ చేయాలండి. టేస్ట్ చేసి ఉప్పు కారం చూసుకోవచ్చు. మనం ఏదైనా చాలేదనుకోండి, ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసినవన్నీ సరిపోయండి. గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు పిండి వేయాలి గ్యాస్ ఆపేసి. రెండు గ్లాసులు పిండి పడిందండి. మళ్ళీ ఇది పడిందండి ఎక్స్ట్రా కొంచెం. బియ్యాన్ని బట్టి పిండి పడుతుందండి. మనం బియ్య పిండి కొన్నదైతే 3 గ్లాసుల వాటరే పడుతుంది. కొన్న పిండి కాదు ఇది, ఇంట్లో ఆడించింది కనుక. ఒక గ్లాస్ పిండికి 2 గ్లాసుల వాటరు, కానీ కొద్ది పిండి ఎక్స్ట్రా పట్టింది. నేను చూపించాను కదా మీకు. మీ ఇంట్లో బియ్య పిండి ఎక్కువ పడితే ఎక్కువ వేయచ్చు, తక్కువ పడితే తక్కువ వేయచ్చండి. ఇగో ఈ రకంగా తయారవ్వాలండి. ఇంకా ఇది మగ్గుతుందండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి వదిలేయాలి. గ్యాస్ ఇందాకే ఆఫ్ చేశాను. 10 నిమిషాలు మూత పెట్టి ఉంచుతామండి. ఉంచిన తర్వాత ఇంకా మనకి అది బాగా పేలించాలి. ముద్దని పేలించినప్పుడు మెత్తగా స్మూత్గా చేసుకున్న తర్వాత ఇంకా పిండి పడుతుందంటే పొడి పిండి వేయొచ్చండి. మళ్ళీ దాన్ని ఉడకబెట్టిన అవసరం లేదు. పట్టదు సరిపోయింది అంటే అలా చెప్పుకోవచ్చు. 10 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో వేసుకొని మెత్తగా చేస్తాను. ఇలా మెత్తగా చేసుకున్నామండి. ఇప్పుడు ఇలా చిన్న ఉండలు చేసుకున్నాం. ఈ రకంగా చేగుడలు చేస్తున్నానండి. నూనె రాయకూడదండి. పీట మీద కానీ డైనింగ్ టేబుల్ కానీ క్లీన్ చేసుకొని వత్తాలి. నూనె రాయకూడదు. నూనె రాయిస్తే ఈ చెగుడాలు రావండి, ఉక్కించిన చెగుడాలు. అదే వేడి నీళ్ళు కలిపి చేస్తాం కదా, అదైతే నూనె రాసుకొని చేసుకుంటాము. దీనికి పనికిరాదు. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చండి. ఇలా చేసుకొని ఒక దగ్గర పెట్టుకొని ఒకసారి వేపుకోవాలి. చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకరు చేస్తుంటే ఒకరు వేపుకోవచ్చు. లావుగా చేస్తే లేటుగా ఎగుతాయి. అందుకని ఈ సన్నగా చేస్తున్నాం. గ్యాస్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నామండి. ఇప్పుడేమో ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ మరిగింది. చట్రాలు పెట్టుకున్నాము. ఈ చెగుడాలు ఇప్పుడు వేస్తామండి. 2 అలా వేసుకోండి నెమ్మదిగా. ఈ రకంగా అయ్యాయండి చెగుడాలు. ఇంకా చిన్నవి చేయొచ్చు, పెద్దవి చేయొచ్చు, అది మీ ఇష్టం అండి. ఈ రకంగా అయ్యేవి చాలా అయ్యావండి. నేను కొన్ని చూపిస్తున్నాను ఫోటో.